ఆ మాటలు విన్నప్పుడు సూర్య అన్నట్లు విన్నాడా, మనం కూడా దైవ చిత్తంలో దైవ చిత్తాన్ని నెరవేర్చలేనప్పుడు, బలహీనలుగా ఉన్నప్పుడు ఆ తండ్రి కూడా అసలు ఎంత బాధపడతాడనే మాట నాకు కూడా అనిపించింది హృదయంలో. దేవుని స్తోత్రం కలిగింది. కానీ ఇలాంటి సందర్భాలు వస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనం కూడా ఆయనకి ఎంత దూరంగా ఉంటున్నాం, మనం ఆయనకి ఎంత ఎడవైపోతున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఏమాత్రం మనల్ని ఇబ్బందికరంగా బాధలు కలిగించేవి కాదనేది నాకు తెలుసు. దాన్ని బట్టి తెలిస్తే నాకు కలిగింది కాక మరి ఈరోజు దేవుడి ప్రేమను బట్టి, దేవుడి కృపను బట్టి చెల్లన్నట్లుగా పరిశుద్ధాత్మని గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి జ్ఞానయుక్తంగాని దేవుడి కృప చేత ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మరి నాయన మీ చిత్తం అంటూ వస్తుండగా ఆ మాట పరిశుద్ధాత్మని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి సగంగా మీరు అనే విషయాన్ని తెలియచేసాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చదువుతారండి. లూకా రాసిన పత్రిక, లూకా సువార్త లూకా సువార్త 11వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చినారు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుతున్నాను. నేను దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తనను అడుగు వారి కంట ఎంతో నిశ్చయంగా ఏమిస్తానంటున్నాడు? ఇల్లు ఇస్తానంటున్నాడా? బళ్ళు ఇస్తానంటున్నాడా? ఉద్యోగాలు ఇస్తానంటున్నాడా? వ్యాపారాలు ఇస్తానంటున్నాడా? అంటే ఈ లోక సంబంధమైన దేనిని నీకు ఇస్తానని ఆయన వాగ్దానము చేయలేదు. నిత్య రాజ్యమును నీకు ఇస్తానని ఆయన చేసిన వాగ్దానము, ఆ వాగ్దానాన్ని పరిపూర్ణం చేయ నిమిత్తము ఆయన ఆత్మని ఇస్తానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఏమిస్తానంటున్నాడు? అడుగు ప్రతి వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా ఒకటి వారిని అడుగుతున్నాం. ఇప్పుడు మనకి కొంచెం ధనం అవసరమైంది. దేని నిమిత్తం అవసరమైంది? మనకున్న పరిస్థితులను బట్టి అట్లా బట్టి అవసరం. కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆ అవసరం వస్తేనే కదా వెళ్ళి అడుగుతాము. ఏ అవసరం లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం కదా. ఏదైనా సరే మన ఇంట్లో మన బియ్యం అయిపోయినాయి, పక్కింట్లోకి వెళ్ళి ఏమడుగుతాం? మన ఇంట్లో బియ్యం అయిపోయినాయి కానీ అక్క కొంచెం మీరు బియ్యం ఇస్తారా, లేకపోతే ఇట్లాగా కొన్ని వాటిని అడుగుతూ ఉంటాం. ఎందుకు అడుగుతాం అంటే ఆ అవసరాన్ని బట్టి వాటిని మనం అడుగుతున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దైవ చిత్తాన్ని నెరవేర్చవలసిన మనము అడగవలసినవి ఏంటి? ఏం అడుగుతున్నాము? ఏం అడుగుతాం మనకి ప్రయోజనము? ఏం అడుగుతాం మేలు? ఏం అడగమని దేవుడు చెప్తున్నాడు అనే విషయాలని మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాము, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ఉంటాము. ఇలాగే బ్రతకాలనుకుంటున్నాం ప్రభావ, ఇలాగే ఉండాలనుకుంటున్నాం ప్రభావ, ఈ చిత్తమే నెరవేర్చాలని అనుకుంటున్నాం ప్రభావ అని మాట్లాడుతూనే అడుగుతూనే ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ మందిరాన్ని విడిచిపెట్టినాకు ఆ రోజుకు ఆ తర్వాత రోజుకి ఏం చేస్తామంటే దాని నుంచి తొలగిపోయి మన జీవన కార్యక్రమాల్లో కొనసాగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది పలుమార్లు మనకి అనంటే, దేవుని వాక్యం ఏదైతే అడగమంటుంది, ఏది ప్రయోజనకరంగా ఉంటుంది, ఏది నీకు మేలుకరంగా ఉంటుందో దాన్ని అడగటం మానేసి మనం ఏం చేస్తామంటే మన అవసరతలు ఏమున్నాయో, మన అక్రతలు ఏమున్నాయో, మనకు కావాల్సినవి ఉన్నాయి వాటినే అడుగుతూ ఉంటాము. అడిగి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికే దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళంగా, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి బ్రతుకుతున్న వాళ్ళుగా ఉంటాము. అందుకే మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క దయను పొందుకోలేని వారిగా మనం ఉంటాం. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప బలియాగాన్ని, యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని, ఆయన చూపిన ప్రేమను నిత్యం మన హృదయంలో కుమ్మరించబడినట్లుగా ఆయన ఎంత గొప్ప బలియాగం చేశాడు. ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు, ఎలాంటి వాడు మన కొరకు ఆ పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. ఆ భూమికి దిగి శరీరధారిగా జన్మించినటువంటి ఆ మహాదేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు అనేటటువంటి ఆ గొప్ప విషయాలని ఎంతమంది బాగా తెలుసు అని అంటే, అవునండి వచ్చాడు అనేది సింపుల్గా చెప్పేసేస్తాం. కానీ అసమానమైన కార్యము, అసాధారణమైన కార్యము, అది ఊహించడానికి కూడా, వర్ణించడానికి కూడా ఎవరికి సరిపోలేనటువంటి గొప్ప కార్యం అది. సాక్షాత్తు సర్వశక్తిమంతులకు దేవుడే భూమి మీదకి దిగి రావటం అంటే దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ మీటింగ్లో గమనించిన సతీష్ కుమార్ గారు వచ్చారనుకో, ఎట్లా ఎక్సైట్ ఫీల్ అవుతారు మనం? అంతే సేవకులు కూర్చోవచ్చు.
ఇక్కడ ఈ లోక సంబంధమైన మనుషులను బట్టే మనం ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటాము, ఎంతో ఆనందిస్తూ ఉంటాము, గొప్పోళ్ళు అని చెప్పి వాళ్ళని చూసి ఆనందపడతాం. అలాంటిది సకలము సృష్టించి, సకలమును నిర్మించి, సకలమును రూపించి ఆ మహాదేవుడి భూమి మీదకి దిగిరావటం అంటే అది ఎంత మటుకు మనకు అర్థమవుతుందంటే ఏమాత్రం అర్థమో అయ్యే పరిస్థితి కొంతమందిలోనే కనపడుతూ ఉంటుంది, కొంతమందిలో కనపడకుండా పోతూ ఉంటుంది. ఎందుకనంటే దేన్ని అవసరమో, ఏది ప్రయోజనమో దాని విషయాలు దేవుడి దగ్గర అడగకుండా మనకు అవసరమైనది ఏదైతే వాటిని అడుగుతూ వాటి మీద వెళ్ళిపోతూ తెలియకుండా పోతున్న మనల్ని ప్రేమించి ఈరోజు దేవుడు చెప్తున్న ఏంటంటే అడిగితే కనుక నిశ్చయంగా నేను పరిశుద్ధాత్మను నీకు ఇస్తాను. అడగండి, మీరు అడిగితేనే ఇస్తాను. మీరు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు అడుగుతారు? అవసరమో, ఇది నాకు ప్రయోజనము, ఇది నాకు మేలు, దీనివల్లనే నాకు సాధ్యము అది గ్రహించగలిగినప్పుడే నువ్వు అడుగుతావు. నువ్వు అడుగమ్మా అంటే పాస్టర్ గారు అడగమన్నారండి అడుగుతున్నాను, మా ఇంటి పక్కన అడగమందండి అడుగుతున్నాను, ఇక్కడ ఉందగా అడుగుతున్నాను అని అడగటం వేరు. దాని గురించినటువంటి జ్ఞానం కలిగి, దాని గురించినటువంటి అవగాహన కలిగి, దాని గురించినటువంటి ఎట్లాంటిది ఆ కార్యం అని తెలుసుకొని అడగటము, తెలిసి అడగటం వేరు, తెలియక అంటే మనం తెలుసుకొని అడగమంటున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని, పరిశుద్ధాత్మ కార్యం ఏంటో నువ్వు తెలుసుకొని మీరు అడగండి. మీరు అడిగితే కనుక నిశ్చయంగా మీకు పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి వద్ద నుంచి వచ్చారు. ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చి తన బలియాగులు చేసి మనందరి కొరకు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన తండ్రి వద్ద నుంచే వచ్చారు. దైవవాక్యం చెప్తుంది, పైనుంచి వచ్చిన వాడు పైనున్న సంగతులనే తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళైనా, పరిశుద్ధాత్మను పొందుకోవాలని అనుకుంటున్న వాళ్ళైనా ఏముంటుంది వాళ్ళంటే పైనున్న సంగతులనే తెలియచేస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూ సంబంధమైన ఏ విషయాలను ఆయన తెలియచేయడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇల్లు వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు వ్యాపారం వస్తుంది, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. భూ సంబంధమైన వాటి వీటి గురించి ఆయన తెలియచేయడు. నీలో పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింప చేయడానికి మొట్టమొదటి పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి వస్తాడంటే ఆయన పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింప చేయడానికి మనకొచ్చి మనలో ఏ వాక్యమునైతే వింటున్నామో, ఏ వాక్యమునైతే నెరవేర్చాలని ఆశగలుగుతున్నామో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి పంపబడిన వాడే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పి జరిగేటటువంటి కార్యక్రమాలు అనేక రకాలు ఉన్నాయి లోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు జరుగుతుంది, దేనికి జరుగుతుందని తెలియజేసేది ఏదైనా ఉందంటే మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యం ఒకటి. దేవుని దగ్గర దేవుని వాక్యంలో ఏ రాయబడి ఉందో చదువుదామా రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఎవరంట? సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక, సరిగ్గా వాక్యాన్ని కలిపి చదువు, విడదీ వాక్యం చదువు. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వస్తే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ నీకు కావాలంటే ఆయన చేసేటటువంటి కార్యాలు ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వము సత్యం ఎక్కడుంది? పరలోకం, నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించును. ఆయన తానంతనే తాను ఏమీ బోధింపక, ఇది బాగా గుర్తించుపెట్టుకోవాలి, తానంతనే తాను ఏమీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏదో తెలియనటువంటి వాటిని వేటిని ఆయన ఏమి చెప్పడు. ఏం చెప్తాడంట? వాక్యమును గురించి. వాక్యములో ఇలాగ చెప్తున్నాడు కదా, దేవుని వాక్యం ఇలాగ ఉంది కదా, దేవుని వాక్యం ఇలా నడవమంటుంది కదా, దేవుని వాక్యం ఇలా ప్రవర్తించమంటుంది కదా, దేవుని వాక్యం ఇలా ప్రార్థించమంటుంది కదా అనే విషయాలనే ఆయన తెలియచేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తానంతనే తాను ఏమీ బోధింపక వేటిని వింటినో వాటిని బోధించి. ఇక్కడ అంటారు వేటిని వింటినో. ఏం వింటున్నారు? మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న వాళ్ళందరూ హల్లెలూయా. ఆ వింటున్నటువంటి దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ వాక్య ప్రకారం నడుచుకోవటానికి సహాయం చేస్తున్నాను అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం కలుగున. ఏం చెప్తున్నాడు? ఈ వేటిని వింటున్నారో వాటిని చదవమ్మా.
వేటిని వినునో ఆ. వాటిని వేటిని బోధించి వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియచేయును మీకు తెలియచేయును తెలియచేయను. ఈ పరిస్థితులు, ఈ లోకము, ఈ స్థితిగతులు ఎలా ఉంటున్నాయో దేవుని వాక్యంలో ముందుగానే చెప్పాడు. రాకడ దినాలు ఎలాగ ఉంటాయి, చివరి పరిస్థితులు ఎలాగ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏది 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అని అంటున్నారు. వచ్చిందో రాదు, అది దైవ చిత్తం, దేవుని స్తోత్రం, అది దైవ చేతులు, అది మంది కాదు. అయితే ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు తెలుసుకోండి అని ఏం చేశాడు, ముందుగానే మనకి దేవుడు తెలియచేశాడు, హెచ్చరిక చేశాడు. కానీ ఆ విషయాలు ఎంతమంది గ్రహిస్తున్నాం? ఆ గ్రహింపు మన చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితులే కానీ, దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితులే కానీ గమనించినప్పుడు దేవుడు వాక్యాన్ని మనకి ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు. అదిగో నీ దేవుడు ఇలాంటి చెప్పాడు కదా, దేవుని వాక్యంలో చెప్తుంది కదా అని మనకి ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపకం చేస్తాడంట. తనంతటా తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు ఎవరికి తెలియజేస్తాడంట? మీకంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారికంట తెలియచేస్తా వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్నాం అని చెప్పి రకరకాలుగా జరిగేటటువంటి ప్రక్రియలు బయట చాలా జరుగుతున్నాయి. కానీ అటువంటి వాటిలోకి మనం వెళ్ళకోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆత్మను గురించి ఆ రీతిగా నడుచుకునే వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. ఆ చదువు 14 వచ్చిన ఆయన నా వాటిలోనిది తీసుకొని తెలియచేయను కనుక ఏం చేస్తాడంటే, ఎక్కడికి తీసుకుంటాడంట? లోకంలో ఉన్న వాటిని తీసుకొని, లోకంలో ఏం జరుగుతుందని నీకు చెప్తానని అంటున్నాడా? వాక్యంలో ఉన్న వాటిని తీసుకొని చదువు మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది? దేవునికి దైవ చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవునికి మహిమ కలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని దేవునికి మహిమ కలుగును కాకంటే దేవునికి మహిమ కలిగిందా? కలగలేదు. దేవుడు ఏ మాట వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు దేవునికి మహిమ కలిగింది. ఎందుకంటే తన మాట చొప్పున లోబడి నువ్వు జరిగించావు గనక. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి, జరిగించడానికి ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ యెహోవా ఆత్మ చేతనే కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. చదువమ్మా. తండ్రికి కలిగినన్ని నాయి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. దేవునికి స్తోత్రం కలుగుతా. ఏది తీసుకొని చెప్తాను అంటున్నాడు? వాక్యం ఏదైతే చెప్తుందో, వాక్యం ఎలాగ ఉండమంటుందో, వాక్యం ఎలాగ బ్రతకమంటుందో, ఎలాగ ప్రార్థన చేయమంటుందో, ఎలా సహవాసంలో ఉండమంటుందో, ఎలాగ పరిచయం చేయమంటుందో, ఎలాగ నీ జీవితాన్ని కట్టుకోమంటుందో ఆ రీతిగా నడిపించడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించి వేరొక దేంట్లోనికి మనం వెళ్ళవలసిన అవసరము, ఇంతకు మించి దేని గురించి ఆలోచించవలసిన అవసరం మనకి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో దాని మీదే మనసు పెట్టి దాని మీదే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కాక దాన్ని మించి వేరొకటి దేని మీద మనం మనసు పెట్టిన వ్యర్థమైన వాటి మీద, నిరుపయోగమైన వాటి మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ కనుక నువ్వు పొందుకుంటే, ఒకవేళ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే నీలో జరిగే కార్యం ఏంటంట? దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు. వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు. వాక్యమైన దేవుడు ఏం చెప్పాడో అది నీకు ఆ పరిస్థితిని బట్టి, ఆ సమయాన్ని బట్టి మీకు తెలియచేసేవాడు ఉన్నాడని స్పష్టంగా దేవుని వాక్యము తెలియచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే జరిగేటటువంటి కొన్ని ప్రయోజనాలు చెప్పి నేను త్వరగా వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడిన మాట ఏంటంటే 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏ బలహీనతలు ఉన్నాయి మనకి? మనం బలహీనులే. మళ్ళీ అనేక రకాలైన బలహీనతలు. ఏ బలహీనతలు అంటే, ఒకరికి ధనం అనే బలహీనత, ఒకరికి తిండి అనే బలహీనత, ఒకరికి నిద్ర అనే బలహీనత, ఒకరికి సుఖం అనే బలహీనత, ఒకరికి ఇక రకరకాలుగా లోకంలో ఉండేది. ఇన్ని బలహీనతలో ఉండేది ఎరిగి
దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదట నేనేం చెప్పాను, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి మన ఎందుకు జరిగించడానికి వచ్చిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది, ఇలా నడుచుకొని ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి నీలో నాలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడంటే మన పక్షాన ఒప్పింప చేసి విజ్ఞాపన ఇస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఇంట వంట వచ్చి ఏమి చేయనట్లుగా, ఏమి తెలియనట్లుగా పరిశుద్ధులా కలిగి దేవానికి స్తోత్రాలు, వందనాలు ఆయన, అయ్యా గొప్ప దేవుడు, మంచి దేవుడు అని మొదలుపెట్టి అక్కడ వరకు బాగా అక్కడి నుంచి ఇక మొదలుపెట్టి అక్కడి నుంచి అక్కడి దాకా వెళ్తుందంటే అది ఇంట్లో పిల్లల కాడ నుంచి ఆఫీస్ దాకా చుట్టబంధువుల దాకా అందరినీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మొట్టమొదట నిన్ను గురించి నువ్వు దేవునికి ఆ ప్రార్థన అంగీకార యోగ్యంగా ఉందా, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా, దేవుడు అసలు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలాగున్నాడు అనే విషయాన్ని ఎంత మాత్రము గ్రహించలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవం ఉందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తిని బట్టి మాట్లాడతాం. ఇప్పుడు అన్నయ్యతో నేను మాట్లాడాలంటే సహోదర ప్రేమను బట్టి నేను మాట్లాడతాను, సూర్యుతో మాట్లాడాలంటే ఆ ప్రేమను బట్టి మాట్లాడతాను, పెద్దలతో అలా ఎవరితో మాట్లాడాలి అలా మాట్లాడతాను. మరి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి నీకు ఎలా తెలుసు? దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మచేత ఏమవుతున్నాడంటే, మొట్టమొదట నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడును నీతిమంతుడైన దేవుడని నువ్వు గ్రహించాలి. దేవుడికి స్తోత్రం. ఆ గ్రహింపు ఎప్పుడు వచ్చిందంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వాడు దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మొట్టమొదటి ఏం చేస్తాడు తెలుసా? వారి పాపాలు మందు ఉపయోగిస్తాడు ఖచ్చితంగా. అయ్యా శంకర్ ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కళ్ళెత్తడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటే ఏడ్చాడంట. ఏం చెప్పలేదు. పక్కన ఆయన ఏం చెబుతున్నాడు? ఈయన వలే కాక నేను మందిరానికి వస్తూ చక్కగా ప్రార్థన చేస్తూ కానుకలు ఇస్తూ ఇవన్నీ చెప్తున్నాడు. అవన్నీ ఎందుకు? అవన్నీ చేయటానికి నీ శక్తి నీ బలమా చేసింది కాదు కదా. దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. దేవుని హెచ్చించట్లా, తను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకున్నాడు దేవుడు. పక్కన శంకర్ ఏమని చేస్తున్నాడు? దేవుని ఆత్మచేత నింపబడి అయ్యా నేను పాపిని అని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎలా కుదిరింది? దేవుని యొక్క ఆత్మచేత మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, మన బలహీనతలు, మనలో ఉన్న ఏ బలహీనతలు అయితే ఉన్నాయి వాటిని అన్నింటినీ ఏం చేస్తారంటే మొట్టమొదటి దేవుడి సన్నిధిలో ఒప్పింప చేస్తాడు. ఇదిగో నా తండ్రి దురాశలు ఉన్నాయి, నాకు ఆశలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో ఈ వ్యసనాలు ఉన్నాయి, నాలో ఆలోచనలు ఉన్నాయి, వీటినన్నింటినీ మొట్టమొదటి దేవుడి ఆత్మ ఏం చేసిందంటే ఒప్పింప చేస్తుంది. ఖచ్చితంగా దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీలో నెరవేర్చాలంటే దేవుని వాక్యం చెప్తుంది, సిరికినే దేవునికి దాసులుగా ఉండలేరు. ఒకళ్ళకే దేవునికే దాసులుగా ఉండాలంటే దైవ చిత్తాన్ని నెరవేర్చాలంటే పూర్తిగా దేవునికి ఏం చేయాలంటే సబ్మిట్ చేసేసుకుంటాం. అలా చేయాలంటే దేవుని ఆత్మ ఏం చేస్తుందంట, మనలోని మన బలహీనతలు ఎరిగి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే, అన్న చర్చికి వెళ్తున్నారా అన్న, చర్చికి వెళ్తున్నానన్నా, ప్రార్థన చేస్తాను, నేను రోజు డైలీ ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. మంచిదన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క ఏమంటున్నారు మరి ప్రభు అని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారా అంటే, నా వంతు నేను చేస్తానన్నా, నా వంతు నేను చేస్తున్నాను అన్నాడు. మరి ప్రభు ఏం మాట్లాడతలేదా, ఏం చెప్పట్లేదని అంటే, లేదన్నా ఏం అర్థం కావట్లేదు, ప్రార్థన మాత్రం చేస్తున్నాను నేను అంటున్నాడు. అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యానుసారంగా ఇష్టపడితే కనుక, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని కలిగితే కనుక, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు మన హృదయంలో జరిగించేవాడే ఉన్నాడా? మనకి ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడనే ఆలోచన మనకి వస్తుందా రాదా? వచ్చింది. దేవుని బిడ్డలారా, అదేమి లేకుండా మనం ప్రార్థన చేసాము అని అంటే అది నిష్ప్రయోజనకంగా వ్యర్థమైపోయినట్లు అయిపోతుందా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడి సన్నిధికి ఆ ప్రార్థన చేరాలంటే మనలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో మొట్టమొదటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన బలహీనతలన్నింటినీ ఒప్పింప చేస్తాడు, వాటి నుంచి మనకి విడుదలని కలగజేస్తాడు. తర్వాత ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యమనే ములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తెలుసా? మనకి తెలియదు. ఎందుకని? మన ప్రార్థన చేయమని నాకు ఏం చెప్తుంది తెలుసా? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? శరీరానుసారమైన దుఃఖము మరణము, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దయచేస్తుంది అంటారు. ఒక మాట చెప్తే బాధ వేసింది దేవుడికి చెప్పనా నేను? అదేంటో తెలుసా? అసలు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత వాక్యాన్ని జరిగించాలనేవాడు ఎవడు ఈ శరీర సంబంధమైన దేన్ని కోరుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాని మీద అసలు వాడు మనస్సే పెట్టాడు. ఏం చెప్తుంది? శరీరానుసారమైన మనస్సు,
శరీరానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. శరీరానుసారమైన దుఃఖం మరణానికి. అంటే ఏంటి? శరీర సంబంధమైన వాటిని కోరుకుంటూ శరీర సంబంధం వాటి గురించి ఆలోచన చేస్తూ వాటి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? మరణానికి, ఇచ్చే నరకానికి. ఆత్మానుసారంగా ప్రార్థన చేసే వాళ్ళకి ఏమైందంటే రక్షణార్థమైన మారు మనసు వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును కాదు అనే చెప్తాడు. మారు మనసు అంటే ఆలోచనలు మారి మన ఆలోచనలు భూ సంబంధమైనవి కాకుండా దేవ సంబంధమైన దేవుని వైపుకి తిరుగుతీ దేవుని బిడ్డలారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. గతంలో కూడా ఒకసారి చెప్పాను. సిస్టర్ అంటే ఇట్లాగే యవన కాలంలో యేసుక్రీస్తుని నమ్ముకుని సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అడుగుడి నీకు ఇవ్వబడును, కట్టుడి తీయబడును, వెతుకుడి నీకు దూరం అంటున్నాడు. అడగాలి ఖచ్చితంగా దేవుడి దగ్గర అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన సిస్టర్ ప్రార్థన చేస్తుంటే దేవుడి స్వరంతో మాట్లాడుతున్నా, అమ్మా ఏం కావాలి నువ్వు అడుగుతున్నా, నీకు ఏం కావాలంటే ఆ దేవుడు అడగమన్నాడు కదా అని చెప్పి మొదలు పెట్టింది ఆ సిస్టర్. ఏమన్నదంటే, అయ్యా యవన కాలంలో ఉన్నాను, నాకు మంచి భర్త కావాలి. దేవునికి స్తోత్రం. అలాగేనమ్మా ఇచ్చాడు. దేవునికి సంతోషంగా ఉన్నారు, బాగుంది. మరి కొంతకాలం తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా, అమ్మా నీకేం కావాలి అడుగుతున్నావు కదా, అయ్యా మంచి బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే కొనుక్కున్నది మంచిదే, ఇస్తారమ్మా తీసుకో, బిడ్డలు ఇచ్చారు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఏం కావాలి? ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి, ఆ వడ్లకి మంచి ఫ్యూచర్ కావాలి, ఆ బిడ్డలకు మంచి ఇది కావాలి, అది కావాలి. అడుగుతున్నది ఆయన అడిగినవన్నీ ఇస్తూనే వస్తున్నాడు. అలాగా ఆవిడ అడిగినవన్నీ ఇస్తూ ఉండగా దాదాపు 60 సంవత్సరాలు ఆవిడకి వచ్చేసింది. ఒక అర్ధరాత్రి కాడ ఆయన వచ్చి ఆమె లేపి అమ్మ అని లేపుతుంటే లగంగానే, అయ్యా వచ్చావా, ఉదయకాలం ప్రార్థనలో కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నానంటే, వాటి తర్వాత అమ్మ ఈ రాత్రి ఇంకొక కొద్ది సమయంలో నీ సమయం అయిపోయింది అని చెప్పాడు. ఏం చెప్పండి, నీకు సమయం ఇంకా అంటే ఆ సిస్టర్ అందంటే వెంటనే ఇంక వెళ్ళేది పరలోకమే కదయ్యా, ఇంక వెళ్ళేది ఎక్కడికంట, ఎక్కడికి వెళ్తుందంట? ఏం అడిగింది మరి ఆ బ్రతికినంత కాలం? అంటే భర్తను అడగకూడదా, పిల్లల్ని అడగకూడదా, కుటుంబాన్ని అడగకూడదా? అంటే ఇవి అన్నీ ఏం చేయాలో ఆయన తెలిసినటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చెప్తాను దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. నాకు ఇటువంటి భార్య కావాలంటే నాకు ఇలాంటి భార్య రాలేదు, నాకు ఇలాంటి బిడ్డలు కావాలంటే నాకు ఇలాంటి బిడ్డలు రాలేదు. నువ్వేం చూపించేసుకుంటే ఏమేమి దొరికినాయి ఏమి నీకు నాకు కావు. దేవుడు తన చిత్తానుసారంగా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీతిని రాజ్యమును మొదట నీవు వెదకాలి, ఆ తర్వాత వాటినన్నిటిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. నేను అంటున్నాడు సూర్య, అడిగి ఊహించిన దానికన్నా అంట. దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వు కనుక దైవ చిత్తాన్ని నెరవేర్చేయాలంటే నీకు ఏమేం కావాలో ఊహించిన దానికన్నా ఎక్కువగానే సమకూర్చేటటువంటి దేవుడే ఉన్నాడు. కానీ ఈ రోజు ఎలా ఉన్నారంటే శారీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి శారీర సంబంధమైన వాటి కొరకు వెతుక్కుంటూ శారీర సంబంధమైనటువంటి జీవిస్తూ నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను, ఏం పర్లేదు చచ్చిపోతే వెళ్ళిపోతాను ఈరోజు అన్నటువంటి ఆలోచనలో చాలా మంది వెళ్ళిపోయింటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది శరీరానుసారమైన దుఃఖము. శరీరానుసారం అంటే శరీర సంబంధమైన వాటి కొరకు ఎంతగా కన్నీరు ఖర్చి ప్రార్థన చేసి, ఆ మధ్య కూడా ఒకసారి నేను చెప్పాను, గణేష్ మాస్టర్ గారు అనుకుంటా, ఒక సిస్టర్ ఇంటికి వెళ్తా, ఆ ఏరియాలో వెళ్తా, మన బిలీవర్స్ ఉన్నారు, వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సిస్టర్ 10ంటికి కూడా పడుకొని ఉన్నారండి. పడుకొని ఉంటే కొంచెం అమ్మ ఏంటి లేకంటే, లేదు బ్రదర్ 3 రోజుల నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాము, ఎట్లాగంటే అబ్బా మా సంఘంలో ఎంత బాగా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు అని చెప్పి, మంచిదమ్మా చాలా సంతోషం అని చెప్పి, సరే ఇంట్లో ప్రేర్ చేసి వెళ్తాను, ఇక్కడ నాకు వచ్చారంటే 2 బ్రదర్ లోపలికి అని చెప్పి వెళ్ళి ప్రేర్ చేస్తా. బ్రదర్ అడిగారంట, నేను అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలంటే, బ్రదర్ 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను చూసారా, దానికోసం ప్రేర్ చేయాలన్న. 3 రోజులు దేని కొరకు ఫాస్టింగ్ ఉన్నారంటే, అది ఒక గోడ మీద చూడండి. ఏంటిది? కలర్ టీవీ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ముసుగురేకులు, డబ్బా రేకులు సీరియల్ వెళ్ళిపోద్ది మాకు సాయంత్రానికి. ఇద్దరు చెల్లెలు, 3 అక్కలు, ఏమో నాకు తెలియదు ఆ సీరియల్ పేరు, నాకు రాదు కానీ సరిగ్గా. ఆ సీరియల్ చూస్తానికి మన పిల్లలన్నా పక్కింట్లోకి వెళ్తారని మనకి ఎంత అవమానం అని చెప్పి, దేవుడు రోషం కలిగిన దేవుడు అని దేవుడి సన్నిధిలో 3 దినాలు ఉపవాసాలు ప్రార్థన చేసాము. దేవుడు కృప చూపించి టీవీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు టీవీ అంటే, సీరియల్ పోకోకుండా 6ంటికి మొదలు పెట్టి సీరియల్ 8 దాకా వస్తే మీకు ఎవరికైనా తెలుసా? 8 దాకా వస్తే సీరియల్ నైట్ అసలు మేము సీరియల్లే చూడాలన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా మీరు అందరూ. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. వాటి కొరకు ఇచ్చారంట. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆ మాటలు చెప్తుంటే అనిపించింది కొంతమంది, సీరియల్ చూస్తే ఏమైంది, సీరియల్ కూడా చూడొద్దా, సీరియల్లో ఏముందంటే నాకు అంతకుముందు అప్పుడప్పుడు చూసేవాళ్ళు, అంతకుముందు అందరికి అర్థమైంది, నాకు అది అర్థమైంది. మొగుడిని ఎట్ట వదిలేయాలి, పిల్లల్ని ఎట్ట ఎదిర్తాలి, అత్తమాటకి ఎట్ట లోపడకుండా ఉండాలి, లేకపోతే ఇంకా దరిద్రం దౌర్భాగ్యం మాట్లాడుతున్నా సిగ్గుపడుతూనే మాట్లాడుతున్నా మాటలు ఎట్ట అమ్మేసేయాలి, మొగుడిని పిల్లల్ని ఎట్ట అమ్మేసుకోవాలి. ఈ నీచమైనటువంటి
దుర్మార్గమైనటువంటి తప్పించి దాంట్లో ఏదైనా ఒక్క ప్రయోజనకరమైన మాట దొరికిద్దేమోనండి. అంతకుముందు చూసి నేను సీరియల్ వచ్చేది మనకి ఎందులో కానీ వాటి గురించి వాటి తప్పి ఏదైనా ప్రయోజనకరమైన ఉంటుందా? దాన్ని చూసి నేర్చుకోలేక ప్రయోగించేది అందరూ ఇప్పుడు ఇక్కడ జరిగేయండి అయ్యేగా. దాని నిమిత్తం వాటి జోలు పోబాకండి, అవి వినబాకండి. అది మీకు ఎంత మాత్రం ప్రయోజనకరం కాదంటే మనమేమనుకుంటాం, సీరియల్ చూస్తే ఏమైంది పెద్ద అన్నిటికీ ఎదుగుతూ అవుతూ ఉంటారు, అన్నీ మానేమంటారు ఎట్టకు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అది మీకు ఏమాత్రం ప్రయోజనకరమైంది కాదు దేవుని బిడ్డలారా. ఎందుకని? దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు ఏది ప్రయోజనమో, ఏది నీకు ఉపయోగమో దాని వైపుగా నేను నడిపిస్తాడు. దేవుని ఆత్మను నువ్వు పొందుకుని దాన్ని అయితే పొందుకున్న వాడు అయితే నువ్వేం చేస్తా తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి, నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి మనము వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు తాయనే ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం గారు. దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఆలోచన జరిగించాలి అనే ఉద్దేశం ఎప్పుడు కలిగిందో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకు జరిగింది దేవుని బిడ్డ. దేవుని ఆత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోలేడంట. దేవునికి స్తోత్రం. ఇవాళ ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఏ రీతిగా ఉన్నాము? దేవుని ఆత్మ కలిగి ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఆత్మ మనల్ని ఎటు నడిపిస్తుంది? దేవుని ఆత్మను పొందుకోవాలనుకుంటున్నావు. నువ్వు దేని కొరకు పొందుకుంటున్నావు? ఆ ఆత్మ లక్షణం ఏంటనేది తెలుసుకోవటానికి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగానే ఇక్కడ చదువుదాం ఇంకొక మాట. 2వ తిమోతికి రాస్తున్న 2వ పత్రిక. దేవునికి మహిమ. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను. ఏ ఆత్మ అంటది? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకు ఇచ్చాడు కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుణ్ణి అన్ని జనుల మధ్య ఒప్పుకోవటానికి, ప్రకటించడానికి భయపడేటటువంటి పిరికితనం కలిగిన వాళ్ళకి మనల్ని ఉంచలేదు. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా భయపడిపోవటానికో, కృంగిపోవటానికో, అధైర్యపడిపోవటానికో, ఏమి చేయలేము మాకెవరు లేరని చెప్పి అధైర్యంతో కృంగిపోవటానికి ఆయన ఆత్మను మనకి అనుగ్రహించలేదు. పిరికితనం కలిగిన ఆత్మను నీకు ఇవ్వలేదు. నా పరిశుద్ధాత్మ నీకు ఇచ్చి ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ లక్షణం ఏంటంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. ఏ ఆత్మ అంటది? అది బాగా వచ్చేయండి. ఏ ఆత్మది? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యం. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అంటే ఏంటిది? యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశియు నేత్రాశియు జీవపు డంబములు ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఎవరి వల్ల కలిగినవి కాదంట? ఆయన వల్ల కలిగినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపటములు తండ్రి వల్ల కలిగినవి ఏమాత్రమును కావు. వీటిని నిగ్రహించగలిగితేనే దైవ చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగు. మొట్టమొదటి కూడా ఏదైనా తోటలో అవ్వమ్మ గారు దేన్ని చూశారు? ఏం చూస్తుంది అవ్వమ్మ గారు? పండును. అది కళ్ళకి ఎలా కనపడిందంట? అందముగాను రమ్యముగాను చూడటానికి ఎంతో బాగుందంట. సరే ఒకసారి చూసింది, వదిలిపెట్టేస్తే పోయేది. కానీ ఏం చేస్తాంటే మాటి మాటికి దాన్ని చూస్తే ఏమైంది? దానికి కోరిక పుట్టింది, అపేక్ష కలిగింది, తినాలనే ఆశకి దారి తీసింది. దానివల్ల పొరపాటు జరిగింది. ఇవాళ కూడా మనకి లేనందుకే బాధ ఉండదు, ఇతరులు ఉన్నందుకే బాధ కలుగుతుంది ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి లేనందుకు బాధ కాదు, ఎదుటి వాళ్ళకి ఉన్నందుకే బాధ కలిగింది. ఎందుకు ఆ బాధ అంటే వాళ్ళని చూస్తున్నాం కదా మనం. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. ఇంద్రియాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు అన్నారు అంతేనా? ఇంద్రియాలు అంటే ఏంటి? అయ్యి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. ఈ శరీరానికి ముందు ప్రాధాన్యం ఏంటిది? తలకాయ. ఈ తలకాయ లేకపోతే ఏం లేదు ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, సంఘానికి శిరస్సు నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిరస్సున అని అన్నాడు దేవునికి. అందుకే మొత్తం కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే ఇంద్రియ లాతులు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి నువ్వేమవ్వాలంట? విడుదల పొందుకోవాలంట. మొట్టమొదటిగా చూస్తే ఈ కళ్ళు ఏం చేస్తాయి? చూసిందల్లా కావాలి. ఎప్పుడు మనకు లేకుండా పక్కన వాళ్ళకు ఉంటే
వాళ్ళు కూడా లేకపోయి ఉంటే బాధ ఏమీ లేదు, దేవుడికి స్తోత్రం. కానీ మనకి లేక వాళ్ళకుంటే మాత్రం అసలు మామూలుగా ఉంటుంది. దానికోసం 4 రోజుల కోసం ఉంటాం, 3 రోజుల కోసం ఉంటాం, ఏదైనా చేస్తాం, ఎట్లాగైనా చేస్తాం, ఇంకో దారికి వెళ్తాం. ఈ ఆశ ఎక్కువగా ఉంటుంది దేవుని బిడ్డలారా. సుఖంగా బతకాలి, క్షేమంగా బతకాలి, కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి, సంపాదించుకోవాలి, దాచుకోవాలి. ఈ ఆశలే ఎక్కువగా మనిషి శరీరంలో మొట్టమొదటిగా నుంచి వచ్చింది. ఈరోజు క్రైస్తవం దగ్గరికి వస్తుంది కూడా చాలా మట్టుకు ఏంటంటే వీటి కొరకే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. మధ్య కొన్ని స్వార్థ కోరికలు చూస్తుంటే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి అన్న చోట వేల మంది కనబడుతున్నారు. జ్ఞాన విజ్ఞాన సభ క్రీస్తుని గురించి అని పెడితే అక్కడ 20 మంది 30 మంది కన్నా ఎక్కువ కనపడుతున్నారు. ఒక చోట హైదరాబాద్లో ఒక ఆడిటోరియంలో పెట్టారు ఇట్లాగే, మళ్ళీ మధ్య చూశాను. చూస్తే అక్కడ అద్భుత కార్యాలు, సూచనలు, మత్స్య కార్యాలు జరుగుతున్నాయి అని అంటే 5,000 మంది వచ్చారు. ఉదయకాలం జరిగిన సభకి సాయంకాలం అదే ప్లేస్లో క్రీస్తు విజ్ఞాన సభని పెట్టారు. 40 మంది వచ్చారు. 40 మంది వచ్చారు. ఏంటి ఇంత తేడా అంటే మనిషి అవసరం తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నాడు, కానీ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం వాడు రావట్లేదు. వాడికి తెలియట్లేదు, వాడికి అర్థం కావట్లేదు. ఏది అవసరమో, ఏది ప్రయోజనమో, ఏది చేయాలో, ఏం చేయకూడదా అతనికి ఏమాత్రమునో అర్థం కావట్లేదు. అందుకే ఏం చేశాడు దేవుడు? అడుగుడి నీకు ఇవ్వబడిన నా పరిశుద్ధాత్మనిస్తాను. నా పరిశుద్ధాత్ముడు కనుక నువ్వు పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మ కనుక నీలో ఉంటే పాపమును గురించి, నీతిని గురించి నిన్ను ఒప్పింప చేస్తాడు. నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేసి నీ బలహీనతలన్నింటిలో నుంచి ఆయన విడిపించి దైవ చిత్తం నీ ఎందుకు జరిగించినట్లుగా నీకు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే నీలో లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన క్రియల ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంద్రియాలు నిగ్రహించుకోకపోవటం వల్లనే మనకి పరిస్థితులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదు? కొంతమంది మాటల వల్ల తెచ్చిపెట్టుకుంటుంటారు తంటాలు. హల్లెలూయా. మాటల వల్ల తంటాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని వినటం వల్ల తంటాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని చూడటం వల్ల తంటాలు తెచ్చిపెట్టు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్లనే. దేవుడి వాక్యం ఏం చెబుతుంది? కీర్తన గ్రంథము 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములో దేవుని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యువరాన నాటబడిన వాడక తన కాలం ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది కార్యక్రమం చేస్తున్నారు? పాఠం చెప్పినాడు చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. అంతే కంఠత వాక్యాలు అంటారు. అట్లా ఏమంటారు? కంఠ వాక్యాలు. కంఠం పట్టేయడానికి, కంఠస్థం చేయడానికి. కానీ ఆ రీతిగా బ్రతకటానికి, ఆ రీతిగా నడుచుకోవటానికి, ఆ రీతిగా జీవించడానికి అవి ఉపయోగపడవా? నాకు అదే ఆశ్చర్యం. కంఠత వాక్యాలని కంఠత పట్టిన పిల్లలకి అవి తెలియాలి ఖచ్చితంగా. వాళ్ళు తెలియాలి. ఒకరోజు అది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వినికిళ్ళు దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. వాటిని బట్టి నడుచుకునే కృపని దయచేస్తాడు. అయితే మనం ఏంటంటే ఎలా ఉంటామంటే కేవలం వినటానికి, మాట్లాడటానికి మాత్రమే జరిగిస్తాం, కానీ దైవ చిత్తాన్ని చెప్పినట్లుగా జరిగించడానికి ఏమాత్రమనో జరిగించలేదు. ఇంద్రియ నిగ్రహం నీలో నాలో లేదు. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నా నేను? పరిశుద్ధాత్ముని యొక్క లక్షణము, పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఇలాగ ఉంటుంది. ఇంకా వేరే రకంగా ఏది ఉండదు. భ్రమపడో, మోసపోయో, ఇంకా వేరే రకంగా వేరే కార్యాలేవి వాటిలోకి వెళ్ళొద్దు. మనకు బ్రదర్కి బాప్తిసం ఇస్తుంటే అన్నయ్య నేను కూర్చొని మాట్లాడుతున్న బ్రదర్ ఊరికినే తనలోనే ఏదేదో మాట్లాడతా, ఏదేదో చేస్తా. ఏంటి మనకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యమును గురించి నీకు తెలియచేస్తాడు అంటున్నాడు. వాక్యములో ఏముందో ఆ రీతిగా నడవటానికి నేను సిద్ధపరుస్తాడు అంటున్నాడు. వాక్యము ఎలా జీవించాలో నీకు నేర్పిస్తాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతకు మించి వేరొకటి ఏదైనా జరుగుతుందంటే ఏంటిది? అది మనం తెలుసుకోవాలి. దేవుని ఈరోజు దేవుని ఆత్మ అంటే చాలా మంది భయపడిపోయే వాళ్ళు ఉన్నారు బయట, తెలుసా? దేవుని ఆత్మ అంటే నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇలాంటి కార్యక్రమాలు చాలా మటుకు బయట జరగటం వల్ల చాలా మంది దేవుని ఆత్మను గురించి జ్ఞానం లేక, దేవుని ఆత్మను పొందుకోకుండా వదిలిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉండిపోయారు. దేవుని ఆత్మ అంటే ఏంటి? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడిన వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచన నెరవేర్చడానికి పంపబడిన వాడే. దేవుని యొక్క సౌరభ్యంలో, దేవుని యొక్క పోలికలో దైవ కార్యాన్ని ఎందుకు జరిగించడానికి పంపబడిన వాడే పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మలో ఉన్నవాడికి ఏమైందంట? పాపాన్ని చూడటానికి ఇష్టపడరు. దేవుని ఆత్మను పొందుకున్నానని కొన్ని వరాలు ఉంటాయండి. వరాలు ఉంటాయి, ఆత్మ ఉంటుంది. భాషలు అనేది ఏంటి? భాషలు అంటే ఏంటి?
వరము, దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషలు ఏంటిదంట? వరాన్ని ఏం చేస్తున్నాడంటే, ఆ రోజు పెంతెకొస్తు దినం నాడు దేవుడు ఏం చేశాడంటే ఆ వరముతో అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను. ఈ రోజు భాషలు మాట్లాడే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటంలో ఉందా? దేవుడు కృపను బట్టి నేను ఒక విషయం అంటున్నాను, తిని రుచించింది వెనకనే మాట్లాడుతున్నాను. నాకు దేవుడు కృపను బట్టి ఇచ్చాడు, దేవుడికి స్తోత్రంగా. నేను అనుభవపూర్వకంగానే చెబుతున్నాను, నాకు లేకుండా ఏం చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించింది వరములలో, భాషా వరములను తన ప్రయోజన కొరకు, వ్యక్తి యొక్క ప్రయోజనం కొరకు దేవుని స్తుతించడానికి, మర్మాలు పలకటానికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని కొరకైనా అనుగ్రహించింది. పరిశుద్ధాత్ముడు దేనికి వచ్చాడు? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి. వరాలు ఇవన్నీ దేని కొరకు? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దైవ సంకల్పం నెరవేర్చడానికి, దేవుని మహిమపరిచి కనపరచడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ రోజు మాట్లాడే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాకు పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ రోజు పెంతెకొస్తు దినం నాడు ఆయన ఇచ్చినట్లుగా ఆ రీతిగా నువ్వు పొందుకొని ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను నిజంగా పొందుకొని ఉన్నావంటే నీలో వాక్యంలో చెప్తున్నటువంటి క్రియలు ఖచ్చితంగా కనబడాలి, ఉండాలి. ఆ క్రియ నీలో జరుగుతుంటేనే నీలో ఉన్నది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. అలా లేకుండా కనుక నువ్వు ఏదో మాట్లాడుతూ నువ్వు క్రియలు ఒకలాగాను, నీ మాటలు ఒకలాగాను, నా ప్రవర్తన ఒకలాగా ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి. దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం. ఈ మధ్య లోకంలో బ్రహ్మపరిచే ఆత్మలు అనేకం బయలుదేరి వచ్చేసి ఏది దేవుని ఆత్మ ఏది వేరొక ఆత్మ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగు. చిన్న వాళ్ళకి చెప్తుంది, చెప్తుంది నేను పరిశుద్ధాత్మను దేవుడు నాకు దయచేస్తాను. దేవునికి మహిమ కలుగు, సంతోషం. ఆత్మ యొక్క లక్షణం ఎరిగి, ఆత్మ శక్తిని ఎరిగి, దేని నిమిత్తం నాకు అనుగ్రహించింది భయభక్తులు కలిగి మొదటి నుండి మనం జాగ్రత్త చేసుకుంటే కనుక ఆయన చక్కగా ఆత్మచేత నడిపించేవాడు. అలా కాకుండా ఏదో వచ్చేసింది మనం ఇంకా అంతకన్నా ఏం లేదని చెప్పి ఇవాళ గొప్పగా చూపించుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి కూడా వాటిని ఉపయోగిస్తూ వేరొక వైపుకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్టి వాటి నుంచి ఆయన కృపచేత విడిపించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మను పొందుకున్న వాళ్ళు ఉండే లక్షణాలని తెలియచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని మనం రోజు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టే ఈరోజు మనకు అది లేదు. మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, మనకు కూడా ఇవి ఉంటే బాగుంటుంది, మనం అలా ఉంటే ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతుంది? మన ఇంద్రియాల్లో నుంచి చూసినటువంటి వాటిని కలుగుతుంది. హల్లెలూయా. మనం విన్న వాటిని బట్టే కలుగుతుంది. పక్కన వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, ఏంటక్క బాగున్నారంటే బాగున్నావు అక్క, ఎలా ఉన్నారంటే నిన్నే మా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను బట్టి ఇక మన ఇంట్లో వచ్చేస్తారు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. ఎందుకని? ఇంద్రియాలతో విన్నావు కనుక. దేవుణ్ణి నమ్ముకున్నాను, ఒక ఫ్రిడ్జ్ లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాను, ఒక ఇల్లు లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇలాగ ఈ మొదలు పెడతా ఉంటుంది. వీటన్నింటిని ఇస్తానని ఆయన చెప్పాడా? అది నీ అవసరాన్ని బట్టి, నీ దేన్ని బట్టి కావాలో అది నీకు దయచేసేటటువంటి దేవుడు ఆయన. నీకు తెలుసు. దేవుడికి స్తోత్రం. ఇవాళ చూడండి, పిల్లలు చంటి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే అమ్మ దగ్గరికి వచ్చి అడిగితే పెట్టిద్దా, అడగకుండానే పెట్టిద్దా? ఆ పిల్లకి ఏం కావాలో, ఆ పిల్లలకి ఏం కావాలో తల్లి సిద్ధపరిచింది. తండ్రి ఏం చేస్తాడు? ఆ పిల్లలకి ఏం కావాలో తండ్రి సిద్ధపరుస్తాడు. ఈ పిల్ల స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మ ఉప్మా రవ్వ టిఫిన్ చేసి తినాలి నేను అది చేసుకుంటారా? చేసుకోరు కదా. నీ కష్టపడి నా ఫీజులు కట్టుకోవాలి, రాత్రి అంతా పనిచేసి వచ్చి పొద్దున స్కూల్కి వెళ్తాడా? వెళ్ళరు కదా. ఎందుకని? తల్లిదండ్రులైన మనమే మన బిడ్డల కొరకు అంత జాగ్రత్తగా తీసుకుంటుంటే నిన్ను సృజించి, నిన్ను రూపించి, నీ కొరకు ప్రాణం ఇచ్చి నువ్వే సమస్తలను చూస్తున్నటువంటి ఆ దేవుడు నీ కొరకు ఏమన్నీ సిద్ధపరచడా? అనాథలుగా మిమ్మల్ని నేను విడిచిపెట్టిన వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత, ఆయన చిత్తాన్ని నెరవేర్చి, ఆయన చిత్తం నెరవేరుస్తున్నప్పుడు నీ హృదయంలో కలిగేటటువంటి ఆనందము, సంతోషం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలని ఆయన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాలనేది ఆయన ఆశ. ఆ ఆత్మను ఎరుగక, ఆత్మను పొందుకోక, ఆత్మ చేత నడిపించబడక ఈ లోకాశలతోనూ శరీరాశలతోనూ వీటి చేత నడిపించబడుతూ నేను సంఘంలోనే ఉన్నాను, నేను సహవాసంలోనే ఉన్నాను, నేను దేవుని ఆత్మలోనే ఉన్నాను, దేవుని రాజ్యానికి నేను వారసులు అయిపోతానని చెప్పి భ్రమపరిచేటటువంటి పరిస్థితుల్లో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎరగక, వెళ్ళక, తనను తాను పరీక్షించుకొని జాగ్రత్తగా దేవుడికి స్తోత్రం కలిగినాం. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు చెప్తాం కదా, 11:22 వచనంలో ఏముంది? తనను తాను పరీక్షించుకొని జాగ్రత్తగా రోజు మన ఆత్మీయతను పరీక్షించుకోవాలి. నేను దేవుని వాక్యానుసారంగానే ఉంటున్నానా? నా మాటల వాక్యానుసారంగా ఉన్నాయా? నా ప్రవర్తన వాక్యానుసారంగా ఉందా? నా ప్రార్థన వాక్యానుసారంగా ఉందా? నా పరిచర్య వాక్యానుసారంగా ఉందా? సమస్తం ఆ రీతిగా జాగ్రత్తగా చూసుకొని నడిపించబడటానికి వచ్చిన వాడు పరిశుద్ధాత్ముడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడానికో, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికో వచ్చిన వాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. దేన్ని చూసినా నువ్వు చెల్లించవు, దేన్ని చూసినా దాని వైపు నువ్వు పోవు, దేన్ని చూసినా నువ్వు ఆశించవు. ఇది నాకు అవసరం లేదని అనుకుంటావు. ఎంతమందికి ఏది ఉందని విన్నా నువ్వు దాని కొరకు నువ్వు ఆశ పడవు. నిన్ను ఎవరేమంటున్నా ఇంద్రియ నిగ్రహంతో తొందరపడి ఒక మాట నువ్వు
తోలవు, మాట్లాడవు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాని నిమిత్తం ఏం చేశాడంట? పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడంట. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అంటారు. మందిరంలో ఉన్నంతసేపు ఆ నోటితోనే దేవుని స్తుతిస్తాము, ఆ నోటితోనే దేవుని ఆరాధిస్తాము, ఆ నోటితోనే ప్రార్థన చేస్తాము. బయటికి వెళ్తే ఆ నోటితోనే బూతులు, ఆ నోటితోనే సరసక్తులు, ఆ నోటితోనే తండ్రాని మాట్లాడని దాంతో మళ్ళీ అదే నోటితో వచ్చి యేసయ్యా అని పాటలు, ఆ నోటితోనే వచ్చి యేసయ్యా స్తోత్రాలు ఉన్నాయి. ఎందుకు వింటాడు ఆయన? ఎందుకు వింటాడు? నీతిమంతుల మొర ఆయన, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయని చెప్తుంటారు. మన కదా ఎవరు నీతిమంతులు? మనకు తెలుసు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవాళ్లే నీతిమంతులు. వాళ్ళ మొర, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ వైపు దేవుడికి దృష్టి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. నడవటం మన వల్ల కాదు. అయిపోగానే చెప్తాడు, అన్నేమంటాడు? కృపను కోరుతున్నాం. మన వల్ల కాదు. ఏంటి కృప? కృపచేత అనుగ్రహించబడిన వాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కాదు. ఆ వాక్యాన్ని నెరవేర్చబడటానికి నిర్మించేవాడు పరిశుద్ధాత్ముడు. అయ్యా మా వల్ల కాదు, మా వల్ల నరులకు అసాధ్యంలో కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకి సాధ్యమే. నరులు మనకి ఎందుకు అసాధ్యం అంటే నువ్వు నేను ఏమి, నీ వల్ల నా వల్ల ఏది కాదండి. దేవుని వలన మాత్రమే జరగవలసిన కార్యం ఇది. దైవ కార్యం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దైవ కార్యం మనం ఎందుకు జరగాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మనం అప్పగించుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆయనకు అప్పగించుకుని ఆయనకు విధేయత కలిగి నడుచుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు సంపూర్ణమైన సాత్వికను కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారిని జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వములందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినప్పుడు ద్వేషించుతూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్పష్టంగా అర్థమవుతుందా ఎందుకు మన మీదకి ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు? ఎందుకు మనకి పరిశుద్ధతను ఆ యొక్క ఆత్మను మనకు దయచేశాడంటే, మునుపు మనం ఎలాంటి వాళ్ళం అంట? పండు తిన్న స్వభావం, దేవునికి లోబడని స్వభావం, దేవుని గురించి జ్ఞానం లేని స్వభావం, దైవ చిత్తం ఏంటి ఎరగినటువంటి స్వభావం కలిగిన మనల్ని దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ ఆయనకి ఇష్టలుగా చేసుకునే నిమిత్తము 3వ వచనం అంటారు. ఎందుకనగా మనము కూడా మునుపు దేవుని సన్నిధికి రాకముందు మునుపు ఎలాంటి వాళ్ళు? మనం అవివేకులము, అవిధేయులు అంటే దేవునికి లోబడను, అవివేకులు అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం ఏమాత్రం లేక తెలియక మోసపోయిన ఎవరు ఉన్నారు లోకంలో? సర్వలోక మోసగాడు. అబద్ధాన్ని ఆడు చెప్పే మాటలన్నీ విని ఇలా అయితే ఎలాగా, ఇలా బ్రతికితే ఎట్లాగా, ఇట్లా ఉంటే ఎట్లాగా, పిచ్చిదానిలాగా ఉన్నావు, సంపాదించుకోవాలి, దాచుకోవాలి, కట్టుకోవాలని మోసపూరితమైన మాటలు చెప్పేవాడు. నానా విధములైన దురాశలు. దురాశలు అంటే దుష్టుడి యొక్క ఆశ. దుష్టుడి యొక్క ఆశ ఏంటి? వాడికి ఇచ్చింది దాంట్లో ఉండకోకుండా దేవుని యొక్క సింహాసనాన్ని చూశాడు వాడు. దురాశ అంటే తెలుసా? నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి బతకకుండా ఇంకా ఏదో కావాలని కోరుకోవటమే దురాశ. హల్లెలూయా. నీకు చిన్న ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగానికి ఇంతవరకు చాలు ప్రభు అని నువ్వు తృప్తి పడితే దేవుని ఇచ్చిందన్న ఆశ కలిగి నువ్వు బ్రతకటం. దురాశ అంటే తెలుసా? అంతకన్నా ఇంకొద్ది ఉంటే బాగుంటుంది, ఇంకొద్ది అయితే బాగుంటుంది, ఒక స్టేర్ కట్టుకుని ఇంకో స్టేర్ కట్టుకుంటే బాగుంటుంది, ఒక చీర ఉంది ఇంకో చీర కొనుక్కుంటే బాగుంటుంది. హల్లెలూయా.
దేవుడు ఇచ్చిన దాని వరకు సంతృప్తి కలిగి ఉంటే ఆ ఆశపడిన విధానం తృప్తిపరుస్తాడు. దురాశ అంటే ఏంటో తెలుసా? దుష్టుని కలిగిన ఆశ. వాడు ఏంటంటే వాడికి ఇచ్చిన దాంట్లో వాడు ఎక్కడ తృప్తి కలిగి ఉండలేదు, వాడు ఇంకా ఇంకా కావాలని కోరుకున్నాడు. ఇవాళ కూడా మనం ఏం చేస్తుండో, ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఉంటే బాగుంది, ఇంకా 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 అనేటటువంటి ఆశ ఎక్కడి నుంచి వచ్చిందంట? దుష్టుడి నుంచి వచ్చింది ఆశ అంటున్నాడు. దురాశల వలన భోగములకు, భోగం అంటే మా మిసెస్ అంటది, ఇవాళ మా రిలేషన్లో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే పిలిచారన్నమాట. పిలిస్తే పిలిచారు కదా, పద్ధతిగా ఉండదు, మా అమ్మాయి కూడా వెళ్దాము, వెళ్ళి కలిసి పలకరించారు, ఆత్మీయులుగా వాళ్ళని కూడా పలకరించినాడు అంటే ఆవిడంటది, వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు అడుగుతారు ఏమని, ఏం సంపాదించావు, ఏం కట్టుకున్నావు, ఎంత జ్ఞానం కొన్నావు, ఇవన్నీ అడుగుతారు. అక్కడికి వెళ్తే మనం ఏం సంబంధం చెప్తాం వాళ్ళకి, చెప్పు ఏముంది, అన్నిటికన్నా విలువైన దేవుడిని సంపాదించుకున్నాను, ధనాన్ని సంపాదించిన పరలోకంలో దేవుడు కృపను బట్టి దాచిపెట్టాడు, అక్కడికి మనకేం బాధ లేదు అని చెప్పి. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలంట? భోగం కావాలంట. భోగం అంటే ఏంటి? ఇదే ఎంత ఉంది, ఓ భాగ్యవంతులంటే మీరు నిజంగా ఒప్పుళ్ళండి. ఇప్పుడు ఆవిడ వెళ్ళిందనుకో, అక్కడికి వెళ్ళిందనుకో అందరూ ఎడదొస్తారంటే ఎడదొస్తారు, కింద నుంచి పోతారు. అప్పుడు కొంచెం పక్కుండా మనం ఆవిడ బాధ అది, దేవుడికి స్తోత్రం కలిగింది. మనం ఎలా వెళ్తున్నాము? దేవుడు అందరినీ ప్రేమించమనేటువంటి ప్రేమ కలిగి మనం వెళ్తూ ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. భోగాన్ని చూస్తుంది లోకం, మంచితనాన్ని ప్రేమానురాగాలు చూసేది కాదు. మునుపు మనం కూడా ఏం చేసి ఈ భోగాల్ని చూసాం. మనకి ఇది ఉండాలి, మన ఇంటికి వచ్చారంటే మన ఇంట్లో అన్నీ ఉండాలి, మన ఇంట్లో అన్ని సమకూర్చుకొని ఉండాలి, మన ఇంటికి వస్తే అబ్బో ఎంత గొప్పవాళ్ళు అనుకోవాలి, మన పెళ్ళికి వెళ్తే అన్ని దిగేసుకునే అబ్బో ఎంత గొప్పవాళ్ళు అనుకోవాలి, మన కారేసుకి వెళ్ళి దిగితే అబ్బో ఎంత, ఇలా మన గురించి అనుకోవాలి అనేది ఇది భోగం అన్నమాట. దేవుని స్తోత్రం కలిగిన చదివినారా? దాసులు ఏంటంటే ఇట్లన్నిటికీ దాసులు అంట. దాసులు అంటే దానికి లోబడిపోయి ఉన్నాం, ఇక అంతే. వాటికి లోబడిపోయి దాని నుంచి విడిపించలేక దాసులమై ఉండిపోయినాం అన్నమాట. దుష్టుని యొక్క తత్వం, దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వం, దుష్టుని యొక్క ఆలోచనే దుష్టత్వం. అసూయ అంటే మీకు చెప్పవసరం లేదు. ఎవరైనా మంచిగా మన ముందు కొంచెం కనపడితే అబ్బో ఏళ్ళకే ఉందని, అబ్బో దీనికే ఉందని, అబ్బో ఏళ్ళకే ఉందని అసూయ పడిపోతా ఉంటాం చూసావా? అసూయ ఎందును కాలము గడుపుచు. గత కాలం అంతా మనం క్రీస్తుని ఎరగకముందు మనకున్న పరిస్థితులు ఏంటి? ఈయన కదా, వీళ్ళని చూసి ఆళ్ళకుందని చూసి వీళ్ళకుందని చూసి వాళ్ళు బాగుతున్నారని వీళ్ళని చూసుకుంటేనే గడిచిన కాలమేనా కాదా అంటే వాస్తవం అట్లాగే గడిపోయింది జీవితం అంతా. దేవునికి మహిమ కలిగి కాక. మనం కొనుక్కున్నవి కానీ మనకున్నవి కానీ చాలా మటుకు ఎందుకు కొనుక్కున్నాయంటే మనకు కావాలని కొనుక్కోలేదు, పక్కన వాళ్ళకు ఉన్నాయని కొనుక్కున్నాయి, పక్కన వాళ్ళు తిన్నారని తిన్నవి, పక్కన వాళ్ళు చేశారని చేసినవి ఎక్కువ ఉంటాయి. దేవుని స్తోత్రం. కానీ మనకి ఎంత అవసరమో, ఎంతవరకు కావాలో, ఎంతవరకు అనేది మితిగా ఉన్నామంటే నాకు తెలిసినంత మట్టుకి అన్ని ఆన్లైన్లో చూసి చేసుకున్నవే ఎక్కువ కనపడతా ఉంటాయి. దేవునికి మహిమ. చదువున్నారు, కాలాన్ని గడుపుతూ ఎలా ఉన్నామంట? ఎవరికంట? ఆయనగా, ఆవిడిగా, ఇంటి పక్కన వాళ్ళుగా కాదంట. దేవునికి ఎలా ఉన్నామంట? అసహ్యులుగా ఉన్నట్టు. ఇలాంటి కార్యాలన్నీ ఎవరికి అసహ్యం అంట? మన ఇంట్లో వాళ్ళకి చుట్టబంధువులు కానీ దేవుడికి అసహ్యులై ఉండి. దేవుడి ఆ మాట ఒకసారి భలే అనిపిస్తుంది నాకు మాత్రం. అలాంటి ఆలోచనలు, అలాంటి కార్యాలు ఉంటే మనం ఎవరంట? దేవుడికి అసహ్యం. నీ మొహం చూస్తే నాకు అసహ్యం పో అట్లకి అంట ఉంటారు చూసారా? అట్లాగే ఆయనకి కూడా ఎలా ఉందంట? అసహ్యంగా ఉందంట. చదువు. ఒకరినొకడు ద్వేషించి ఉంటుంది కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. చూసావా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఏం చేశాడంట? ఆయన యొక్క దయచేత మానవుల ఆయనకున్న ప్రేమ చూసారు. ఇట్లాంటి దుర్మార్గులము, ఇట్లాంటి పాపిష్టులు, ఇట్లాంటి పనికిరానటువంటి వాడిని మనల్ని ఎలా ఏం చూపిస్తున్నాడంటే ఆయన దయ చూపించేటట్టు దేవుడు అంటే. ఎవరైనా చూపిస్తారా మన మీద అంత దయ? చూపిస్తారా మన మీద అంత ప్రేమ చూపించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మన ప్రవర్తన చూసి, మన మాటలు చూసి, మన క్రియలను చూసి, మన హేయమైనటువంటి తత్వం చూసి మనల్ని ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరుంటారు? అని మనల్ని తిట్టేవాళ్ళు, ఉమ్మేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం అట్లాంటి క్రియలు తెలియక చేసినటువంటి ఆ క్రియలను బట్టి కూడా ఆయన ప్రేమ మన నుంచి ఆయన దయని చూపించేటటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నట్టు మనం ఇస్తే అలాంటి ప్రేమ దొరుకుతుందంటారా? అలాగే మనల్ని ఆదరించేటటువంటి వాడు ఉంటాడంటారు, అలాగే మనల్ని హక్కును చేర్చుకోగలిగిన వాడు ఉంటాడంట, అలాగే మనల్ని ఆదరించగలిగిన వాడు ఉంటాడంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన
జ్ఞానము ద్వారాను ఆ. పరిశుద్ధాత్మ మనకు ఆ. నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను ఆ. మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఏం చేస్తాను, నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడంట. పాత స్వభావం, ఆ పండు తిన్న స్వభావం మనలో నుంచి తీసివేసి నూతనమైన నవీనమైన స్వభావాన్ని దయచేస్తాడు. నూతనమైన దైవ చిత్తాన్ని ఎలా జరిగించాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని నామాన్ని ఎలా మహిమపరచాలి, దేవుని కొరకు నేనేం చేయాలని తపన తాపత్రయం ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మను పొందుకునే వాళ్ళం ఉంటుంది. అలా కాకుండా తను కనపరుచుకోవటానికి, తను గొప్ప చేసుకోవటానికి, 10 మంది ముందు తన గురించి చెప్పుకోవటానికి, తను చేసేటటువంటి చెప్పుకోవడానికి ఇవ్వబడినది ఆత్మ కాదు. దేవుని బిడ్డలారా, ఇవాళ పరిశుద్ధాత్మను పొందుకున్నానని జరిగే కార్యక్రమాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏంటంటే అవి ఎక్కువ కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మనిచ్చింది దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి కనపరచడానికి, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దైవ సంకల్పం నెరవేర్చడానికి, దేవుని కార్యాన్ని నీ యందు జరిగించడానికి, దైవరాజ్యానికి నిన్ను చేర్చడానికి నడిపించబడిన వాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు, అడుగుడి నీకు ఇవ్వబడిన అడుగు ప్రతివానికి నిశ్చయంగా నా పరిశుద్ధాత్మను ఇస్తానండి. పరిశుద్ధాత్మ యొక్క లక్షణం గుణగణాలు ఏంటో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుడినప్పుడు అడుగుతావు. దేవుని లక్షణాలు ఏంటి? దేవుని లక్షణం మొట్టమొదటి చెప్పబడిన మాట ఏంటి సార్? నీ పక్షమున ఆయన విజ్ఞాపన చేసి నేను నా పాపాన్ని అంతటిని దేవుని సన్నిధిలో ఒప్పింపు చేసి ఆయన కనికరి చేత వాటి అన్నిటి నుంచి విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. రెండోది ఏంటిది? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నీకు దయచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, కుంభడమ్మలు వీటి వైపు నిన్ను వెళ్ళిపోనీకోకుండా దైవ చిత్తంలోనే ఎలాంటి పరిస్థితులు చుట్టూ వచ్చినా స్థిరంగా నిన్ను నిలబెట్టి నిన్ను నడిపించగలుగుతుంది. మూడోది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని కోరుకొనక, ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని ఆశించగా, లోకంలో ఉన్న వాటిని సుఖభోగాలను దేన్ని ఇచ్చగా, వాటిలన్నిటిని విడిపించి క్రీస్తు ప్రేమ నీ యందు సమృద్ధిగా కుమ్మరించబడటానికి పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని చేస్తాడు. అది పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, కొన్ని కార్యాలు మాత్రమే. ఇంకా చాలా అనంతమైన పరిశుద్ధాత్మ కార్యాలు. దేవునికి మహిమ కలిగిన మనకున్న సమయాన్ని బట్టి ఆ 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము అని ఎవరైనా మీలో ఉంటే కనుక, ఇటువంటి లక్షణాలు మీలో లేకపోతే ఒక్కసారి గ్రహించుకొని పరీక్షించుకొని దైవ చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన వాడు నా ఇష్టాన్ని నెరవేర్చడు కదా, నా ఆలోచన నెరవేర్చడు కదా, లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడదు కదా, లోక సంబంధమైన వాటిని తెలియచేయడు కదా అని జాగ్రత్తగా ఏది దేవుని ఆత్మ, ఏది బ్రహ్మపరిచే ఆత్మ తెలుసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలనేది దేవుని యొక్క కృప. ఈరోజు దేవుని వాక్యాన్ని ఇంటి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి అనేక మంది ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడు ప్రేమించి ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో నీకు నా ఆత్మను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నా. దేవునికి మహిమ కలుగుతున్నారు. ఎవరైతే యథార్థంగా దైవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని గనక ఈ రోజు ఈ ఆరాధనలో నువ్వు అడిగితే గనక నిశ్చయంగా ఆయన ఆత్మను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగు ప్రతివానికి ఆయన అంటున్నాడు, నిశ్చయముగా ఆయన ఆత్మను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కనుక నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మాటకు లోబడి ఆయన మహిమ కొరకు జీవించాలని కనుక నువ్వు ఇష్టపడితే కనుక నిశ్చయంగా ఆయన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వించి దీవించి ఆయన ఆత్మను అనుగ్రహించి ఆయన చిత్తాన్ని నీ యందు జరిగించును గాక. రోజులో కళ్ళు మూసుకొని తల ఉంచుదామా, ప్రార్థించుద్దాము. అందరూ కళ్ళు మూసుకొని ఎవరు దయచేసి మాట్లాడుకుందాం. సమయాన్ని పరుచుకుందాం. ప్రార్థించుద్దాం. మొదటి శిష్యు ట్రై చేస్తుంది. ఆయన ఆత్మను పొందినటువంటి మేము అయ్యా ఆత్మలో నిలిచి ఉండినట్లుగా చెప్పబడిన రీతిగా నా తండ్రి ఆయన మా పక్షం నుండి పాప గురించి విజ్ఞాపనం చేసి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను తెచ్చి నిగ్రహం ఆయన కుమ్మరించారు. ఎవరైతే ఆయన పొందుకొని ఆయన వ్యర్థమైన వాటిని వాళ్ళు తిరిగినట్టుగా సహాయం, ఎవరైతే పొందుకోలేదో వారు పొందుకున్నట్టే సహాయం చేయమని మొదటి శిష్యు ప్రేర్ చేస్తుంది. మనందరూ ఎక్కింది ఈరోజు అడగండి, అయ్యా నాకు అనుగ్రహించి నీ చిత్తాన్ని నెరవేర్చారు. ప్రైజ్ ప్రైజ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నా ప్రభా ఇప్పుడు దాకా మిమ్మల్ని ఆరాధించి నా ప్రభా పాట ద్వారా నేను మిమ్మల్ని మహిమపరచడానికి నా ప్రభా ఇటువంటి కృపను మాకు దయచేసింది. రీతిని బట్టి మీకే చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభా నీ సన్నిధిలో ఉన్నంత ఆనందం నా ప్రభా ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ దొరకదు నా ప్రభా. సహాయం చేసే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారికి కాకుండా నా ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నా తండ్రి. దేవా నా ప్రభా మీ అరిచేతుల్లో నా ప్రభా మమ్మల్ని చెక్కుకొని నా ప్రభా సృష్టించి ఉన్నారు నా తండ్రి. నా ప్రభా లోకాశలకి నా ప్రభా నేత్రాశలకి నా ప్రభా ఏనాడు మేము పడిపోతున్నా దేవా నా తండ్రి. నీ యొక్క పరిశుద్ధ ఆత్మని నా ప్రభా నా తండ్రి పొందుకొని ఉన్నా నా ప్రభా. సహాయం చేసే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. అవును నా ప్రభా, ఎవరైతే నా ప్రభా పొందుకోలేనున్నారో నా ప్రభా వాళ్ళందరూ కూడా పొందుకోవడానికి కృపను దయచేయండి నా తండ్రి. మీ యొక్క శక్తిని నా ప్రభా ఇంద్రమైన
సహాయం చేయండి, కృపను దయచేయండి నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. దేవా నా ప్రభా, మీరు ఏ రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలో నా ప్రభా, మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి నా తండ్రి. నా ప్రభా, మా పాపాన్ని క్షమించండి నా తండ్రి. నా ప్రభా, నా తండ్రి, మేము ఏదైతే క్రియలు చేసి ఉన్నామో నా తండ్రి, ఇతరుల పట్ల మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి నా తండ్రి. దేవా నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా, మొట్టమొదటి స్థానం నా తండ్రి మీకు ఇచ్చేలాగా సహాయం చేయండి, కృపను దయచేయండి నా తండ్రి. మీరు ఇచ్చిన కుటుంబాన్ని నా ప్రభా, నేను ఎలాగ నా ప్రభా ఆత్మీయతను ఎదగాలో నా ప్రభా, కృపను దయచేయండి నా తండ్రి. ఒకరిని చూసి ఒకరిలాగా కాకుండా నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా, మీరు ఇచ్చిన నా తండ్రి, ఇచ్చిన దాన్ని నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా సమృద్ధిగా నా ప్రభా, నా తండ్రి, మీరు ఇచ్చిన దానికి నా ప్రభా సహాయం చేయండి నా ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. గొప్ప దేవుడు అయ్యా నీవు నా తండ్రి. నేను ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభా, నేను ఎలా వాక్యానుసారంగా జీవించాలో నాకు నేర్పించండి నా తండ్రి. నా ప్రభా, మా వల్ల అయితే కాదు కానీ నా తండ్రి, సహాయం చేసే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. ఒకరికి వాక్యం ప్రకటించాలి, అటువంటి ధైర్యాన్ని దయచేయండి నా తండ్రి. నా ప్రభా, వ్యర్థమైన మాటలకి నా ప్రభా ఏనాడు మేము పడిపోకుండా సహాయం చేసే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. అనేకులకి నా ప్రభా నీ యొక్క ప్రేమ రుచి చూచడానికి నా ప్రభా ఈ యొక్క వాక్యం చెప్పేలాగా నా తండ్రి మమ్మల్ని ధైర్యపరచండి నా తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. నా ప్రభా, ఈ లోకాన్ని నా ప్రభా, నా తండ్రి, నైత్రేష జీవపుటలను నా ప్రభా మేము జయించే వారిగా సహాయం చేయండి నా తండ్రి. నా ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నీవు గొప్ప దేవుడు అయ్యా నీవు నా తండ్రి. మా కోసం ప్రాణం పెట్టి ఉన్నావు నా తండ్రి. మేము ఎన్నిసార్లు తప్పులు చేసినా నా ప్రభా, నా తండ్రి, మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా సరి చేస్తున్నావు నా తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మీకే వందనాలు నా తండ్రి. ప్రతి నిమిషం నా తండ్రి మీరు ఇచ్చిన నా ప్రభా ఊపిరి నా ప్రభా ఆరోగ్యాన్ని నా ప్రభా నీ కొరకు వాడబడడానికి సహాయం చేయండి శ్రేయాలో ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ బలం కానీ ఈ ఆరోగ్యం నా తండ్రి లోకంగా నా ప్రభా పనులు చేసేవారుగా కాకుండా నా ప్రభా నా ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా కుమరించడానికి సహాయం చేయండి నా తండ్రి. కృపను దయచేయండి నా తండ్రి. మీకే వందనాలు నా తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం నా తండ్రి నా ప్రభా ఎంతో జీవం ఉంది నా తండ్రి. నా ప్రభా మీరు లోకంలో చూచాలంటే నీ వాక్యం చాలా అవసరం నా ప్రభా. ఈ యొక్క వాక్యం అనుదినం చదవడానికి నా ప్రభా వాక్యానుసారంగా ఉండేలాగా సహాయం చేసేసే ఆ కృపను దయచేయనా వాళ్ళ ఏ మంచి లేదేసేయా నా ప్రభా. ఇటువంటి రక్షణను మాకు దయచేసావు నా తండ్రి. ఇచ్చిన తలాకులు నా ప్రభా మీకే వందనాలు నా తండ్రి. ఒకటి కంటే ఎక్కువ తలాకులు ఇచ్చి ఉన్నావు నా ప్రభావం నా తండ్రి. వ్యర్థంగా పోయిపోకుండా దేవా నా ప్రభా అన్యజనుల మధ్యన నా ప్రభా నిన్ను మహిమ వచ్చేవారిగా నా తండ్రి మమ్మల్ని వాడుకొనేసేయా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత నా ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించండి నా ప్రభా. మా వల్ల అయితే కాదు కానీ నా ప్రభా సహాయం చేయండి నా తండ్రి. నా ప్రభా మా బలము శక్తి ద్వారా ఏనాడు నా ప్రభా మేము అడుగు వేయకుండా నా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేస్తాం. మేము నా తండ్రి నడవడానికి ఆత్మీయతలో ముందడుగు వేయడానికి నా తల్లి ఒక్కొక్క మెట్టు అడుగు వేయడానికి సహాయం చేయండి నా తల్లి. మా చేయి పట్టుకొని నడిపించే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. సహాయం చేసే దేవుడు అయ్యా నీవు నా తండ్రి. వాక్యమని నా ప్రభా మాటని నా ప్రభా విత్తనాన్ని నా ప్రభా ఫలించడానికి కృపను దయచేయండి నా తండ్రి. ఇది విడిచిపెట్టేవాళ్ళ కాకుండా నా ప్రభా ఈ లోకంలో ఉన్న ఏది ఆశించకుండా నా ప్రభా నా తండ్రి ఒక్క నిత్య రాజ్యం నా ప్రభా నేను ఆరాధించేవారిగా నా ప్రభా నిన్ను స్తుతించేవారిగా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నా ప్రభా మమ్మల్ని ఉంచండి. సేవ మీకే వందనాలు స్తోత్రాలు నా చెల్లిస్తున్నాను నా తండ్రి. మా కుటుంబ సభ్యులను ఎంతో మంది రక్షణ పొందుకోలేదు నా తండ్రి. నా ప్రభు వాళ్ళందరూ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. మేము నా తండ్రి మౌనంగా ఉండకుండా అనేకులకి చెప్పేవారిగా నా తండ్రి మా నోటి నిండా మీ యొక్క వాక్యాన్ని నా ప్రభు మీ యొక్క మాటల్ని నింపండి నా ప్రభు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మీరు ఇచ్చిన పనిని మేము చేయలాగిన సహాయం చేయండి నా ప్రభు. మీ యొక్క కృపను నా ప్రభు దయచేయండి నా తండ్రి.
సంఘాన్ని బట్టి మీకే కోట్లాది స్థితులు చెల్లిస్తున్నాను నా తల్లి. సత్య స్వరూపి సహవాసాన్ని ఆశీర్వదిస్తున్నారు. వీటిని బట్టి మీకే వందనాలు నా తల్లి. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి నా తల్లి. అనేక చోట్ల నా ప్రభా ఈ యొక్క మాటని నా ప్రభా ప్రకటించడానికి నా ప్రభా కృపను దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తల్లి. మేమందరం నా తల్లి మీ చిత్తానుసారంగా మీ చిత్తానికి లోబడ్డానికి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేమందరం ఉండడానికి ఆ యొక్క ప్రవర్తనలో నేను మహిమపరచాలి. అలాగా సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించుకొని ఆ చిన్న ప్రార్థన పాఠాలు సరిగ్గా చేర్చుకోమని నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించమని నాకు నేను తగ్గించుకొని జీవించేలాగా కృపను దయచేయమని వేసే పరిశుద్ధ నామంతో వేసుకుంటున్నాం నా తల్లి. ఆమేన్ ఆమేన్. ఈ లోకం